ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత 7వ ఆదివారము వేదాంత విద్యా ఆదివారము. దైవ జ్ఞాన సమపార్జన, సంఘము అభ్యాసన సమాజముగా మారుట. బైబిల్ పట్టణములు నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 12 వచనముల వరకు. 2వ పాఠముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20 నుంచి 23 వచనముల వరకు. 3వ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 16 నుంచి 23 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము మొదటి కీర్తన. మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తవైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఉన్నవాడను అనువాడనైన దేవా, ఇదిగోనైనా మరి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మమ్మల్ని ఎంతగానో నైనా ఇట్టి అవకాశాన్ని కల్పించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఆయన ఈ ప్రార్థన నీ సన్నిధానంలోకి చేర్చుకోమని, వినగలిగిన వారికి వినగలిగిన మనసును, గ్రహింపగలిగిన శక్తిని ఇవ్వండి ప్రభువా. అయ్యా, ఇదిగో చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ జ్ఞానము మాకు ఉంచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వేదాంత విద్య అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, విద్యలు లేనివాడు వింత పశువని, ఇప్పుడు చాలా వరకు చదువుకున్నవాడు మాత్రమే ప్రయోజకుడు అవుతాడని, ప్రతి విషయంలో ఈ లోకపరంగా జ్ఞానం కలిగి ఉండాలి అని చెప్పి ప్రతి వారు కూడా అనేక మంది పిల్లలను స్కూల్కి పంపించడము, వాళ్ళు థియాలజీ చేయడానికి మరి కొంతమంది దైవజనులైతే వేదాంత విద్యకు మరి పాఠశాలలు కూడా ఉన్నాయి. అయితే మనకి జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుద్ది? దేవుడు తెలియపరుస్తున్నాడు కదా, యెహోవా యందు మాత్రమే జ్ఞానము దొరుకుద్ది, వెంటిని వెతికినట్లు ఆ జ్ఞానాన్ని వెతకమంటున్నాడు. మనకిచ్చిన ఇప్పుడు మనం చదువుకున్న పాఠంలో కూడా దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడే ధన్యుడని తెలియపరుస్తున్నాడు. అట్టి జ్ఞానము దొరకాలి అంటే బుద్ధి వివేకములకు ఆధారమగు యెహోవా ఆత్మను మనము సంపాదించుకోవాలి. అట్టి ఆత్మను సంపాదించుకోవాలి అంటే మనము కూడా వినేవారిలాగా, దేవుని వాక్యాన్ని వెతికే వారిలాగా, దేవుని వాక్యం గురించి మనలోకి ఎప్పుడైతే వచ్చి పడద్దో ఆ పడిన వాక్యంని మన హృదయంలో ఉంచుకునే వారిలాగా ఉన్నామా లేదా ఒకసారి మనమే పరిశీలన అనేది చేసుకోవాలి. వేదాంత విద్య అంటే మరి దేవుని జ్ఞానమును బోధించేవారు ఇప్పటికి కూడా మరి అనేక మంది వయసు ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుని జ్ఞానం నేర్చుకోవాలి అంటే వాళ్ళు ప్రతి వాడు కూడా వెళ్ళి మరి వేదాంత పాఠశాలలో థియాలజీ అని, బీటెక్ అని, ఇలా బీడీలని ఎంతోమంది మరి దైవజనులు వాక్యాన్ని బోధించడం కొరకు ఒక పట్టాన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కానీ దేవుని ఆత్మ కలిగి బోధిస్తున్నారా లేదా అని ఒకటి పరిశీలన చేసుకోవాలి. అయితే మనకిచ్చిన మొదటి పాఠంలో నెహెమ్యా గ్రంథంలో చూసినట్లయితే నెహెమ్యా, ఎజ్రా గారు శాస్త్రులు, దైవ జ్ఞానము కలిగిన వారు, పాండిత్యము కలిగిన వారు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకిచ్చిన నెహెమ్యా గ్రంథము చూసినట్లయితే 8వ అధ్యాయంలో ఇక్కడ చక్కగా కనిపిస్తూ ఉంది. 2వ వచనం చూసినట్లయితే, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు వానిని గ్రహింపగల శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి. చూడండి ఒకసారి, మరి ఇక్కడ రాసి ఉంది కదా, యాజకుడైన ఎజ్రా ఏం చేశాడు? బోధించేవారు లేకపోతే వినేవారు ఎక్కడ? వినేవారు లేకపోతే బోధించేవారు ఎక్కడ? అయితే
వీరిద్దరూ ఉన్నప్పుడు మాత్రమే ఈ బోధన అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఎజ్రా ఏం చేశారంటే మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకుని వచ్చాడంటే ప్రజలందరికీ చదవడానికి వినిపించడానికి తీసుకుని వచ్చాడు. అయితే ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఎలాంటి వారిని కూర్చుండబెట్టారంటే అక్కడ చూసినట్లయితే ఎలాంటి వారిని కూర్చోబెట్టారో చూడండి ఒక్కసారి. చదువబడు వారిని చదవబడు దానిని గ్రహింపగలిగే శక్తి గల వారిని కూర్చోబెట్టాడంట. మనం కూడా అనుకుంటాం కదా, దేవుని వాక్యము చెప్తూ ఉన్నప్పుడు దానిని మరి అర్థం చేసుకునే స్వభావము ఉంటుందా లేదా అని ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. బోధించేవాడు బోధించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకోండి, వినేవాడికి ఏమీ అర్థం కాలేదనుకోండి, ఎంత చెప్పినా ఎంత బోధ చేసినా వ్యర్థమే కదా. అదే విధముగా ఇక్కడ ఎజ్రా ఏం చేశారంటే చక్కగా వినేవారిని, గ్రహింపగలిగే శక్తి కలిగిన వారిని అది కరెక్టేనా, ఇది కరెక్టేనా. ఇప్పుడు మనం కూడా దైవజనులు మరి చక్కగా వాక్యాలు చెప్పేస్తూ ఉన్న సమయంలో వినేసి వచ్చేస్తాము. అది కరెక్టేనా కాదా, మరి బైబిల్ గ్రంథంలో ఉందా, అలాంటి గ్రహింపగలిగే శక్తి మనలోకి ఉండాలి. అందుకనే ఎజ్రా ఎప్పుడైతే అక్కడ కూర్చున్న వారిలో మరి వినే ఓపిక ఉందా వీరికి అనేది కూడా ఆలోచించాడు. అలా ఆలోచించిన స్త్రీ పురుషులను అక్కడ కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకుని మధ్యాహ్నము వరకు చూడండి ఇక్కడ నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగలి వారందరికీ చదివి వినిపించుచు వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. చూసారా, అక్కడున్న ఇప్పుడు వాక్యం చెప్తున్న ఎవరైనప్పటికీ కూడా ఇంకా వినాలి, దీనిలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోవాలి, ఈ జ్ఞానం ఏమిటో మాకు కూడా తెలియాలి అని వారి మనోనేత్రాలు తెరిచి మరి అలా వాక్యాన్ని వినే వ్యక్తులుగా ఉండాలి. అంతేగాని నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను, వాళ్ళే వింటారులే కూర్చున్న వాళ్ళే అనుకోకూడదు. ఆ కూర్చున్న గల వాళ్ళు కూడా ఎలా ఉండాలి అంటే ఓపిక ఉందా లేదా, చెప్పడానికి చెప్తున్నాను కానీ వాళ్ళు వింటున్నారా లేదా అనే ఒక జ్ఞానము ఇక్కడ బోధించే వ్యక్తిలో కూడా ఉండాలి. వినేవారిలో కూడా మరి అర్థం చేసుకునే వాక్యాన్ని దాని ప్రకారం జీవించే స్వభావం ఉందా లేదో కూడా గమనించుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే మరి చెప్తూ ఉన్నప్పుడు ఇంకేముందులే వాక్యాన్ని చెప్తున్నారు, ఇది నా గురించే చెప్తున్నారులే అని కొంతమంది వ్యక్తులు అనుకుంటారు. ఏంటంటే పద్దాక ఈ వాక్యం చెప్పిన, కానీ నిజమే దైవజనులు కూడా కొంతమంది లేకపోలేదు అలాంటి వారు. ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు పలాని వ్యక్తి గురించే ఉద్దేశించి చెప్తారు. అలా పలాని వ్యక్తి గురించే చెప్పడం అనేది అది ఆత్మ సంబంధమైన బోధ కాదు, అది వేదాంత విద్యలో ఒక నియమం అనేది కానే కాదు. ఎందుకంటే నీవు దేవునితో ఒడంబడిక చేసుకుని వేదాంత విద్య నేర్చుకుని దేవునిలోకి వచ్చి దేవుని సంఘముతో నువ్వు ఒక ప్రణాళిక చేసుకుని దేవుని సంఘములోకి వచ్చిన నీవు మరి వేదాంత విద్యను మరి బిడ్డలకు కూడా నేర్పిస్తున్న నీవు మరి నేర్పించేవాడు, నువ్వు ఏదైతే నేర్పిస్తావో నేర్చుకునేవాడు అదే నేర్చుకుంటాడు. కాబట్టి నేర్పిస్తున్న నీవు అజాగ్రత్తగా కూడా ఉండకూడదు. జాగ్రత్త కలిగి మరి జ్ఞానము కలిగి వివేకము కలిగి అట్టి మరి వాక్యమును నీవు బోధించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఎజ్రా గారు కూడా అంతే. మరి నెహెమ్యా ఎజ్రా గారిని చూసినట్లయితే చక్కగా జ్ఞానము కలిగిన వారి స్త్రీ పురుషులను తీసుకొచ్చాడంట, తెలివితో ఉండేవారిని తీసుకొచ్చాడంట. ఎంతసేపు ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు వాక్యాన్ని వినేవారిని కూడా కూర్చోబెట్టుకున్నాడంట. అయితే ఆ వాక్యం చెబుతుండగా అక్కడున్న లేవీలందరికీ కూడా ఏమైందంటే వారి పాపములు వారి తప్పిదములు అర్థమయ్యి ఏమైపోయారు తెలుసా, సంఘముగా ఒక సమాజముగా కూడుకుంటున్నప్పుడు మరి నువ్వు చెప్పే మాటలు ఆ సమాజానికి అర్థమవుతున్నాయా, ఆ సమాజంలో ఉన్న వ్యక్తులు తమ హృదయాలు మార్చుకుంటున్నారా అని ఒక్కసారి మనం వాక్యం బోధించే వారు కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని బోధిస్తున్న అక్కడ ఎజ్రా గారు బోధిస్తుంటే మధ్యాహ్నం వరకు కూడా ఎవ్వరు కూడా కదలలేదంట. అంతేకాదు అక్కడ లేవీలకి వారు చెప్తున్న వాక్యంని విన్న వారందరూ ఏమైపోయారంటే ఇక్కడ దుఃఖముఖులయ్యి ఏడ్చారంట.
ఏడ్చి దుఃఖముఖులై ఏడ్చి వారి పాపములను విడిచిపెట్టి వారి పాపాలు గుర్తుకొచ్చి ఏడ్చినట్లు మనము చూస్తాము. చూసారా? పరిశుద్ధ గ్రంథము చదివితే, పరిశుద్ధ గ్రంథము వింటే, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనకు అర్థమైతే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం దీవారాత్రులు దాన్ని ధ్యానిస్తే మనలో ఉన్నవి మనకి చక్కగా వ్యక్తమవుతాయి. అందుకనే కదా మరి ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చేశారంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తప్పులు పట్టుకోవడానికి చూశారు, కానీ తన తప్పులు తనకు తెలిసి జీవ గ్రంథాన్ని చేతపట్టారు. ఒకసారి ఆలోచన చేయండి. మనము వాళ్లే కాదు, సాధు సుందర్ సింగ్ గారు చూస్తాము, ఆయనంతే బైబిల్లో తప్పులు చూద్దామని చూశాడు, తన జీవితంలో నిజమైన దేవుడు ఎవరో గమనించి ఆత్మ పరిశీలన కలిగి అట్టి జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఆ జ్ఞానం ప్రకారము ఆయన జీవించి తనకు ఈ లోకములో ఉన్నవన్నీ వ్యర్థము, ఈ జీవము కలిగినదే ఈ బైబుల్ గ్రంథము అని నమ్మాడు. కాబట్టి ఆ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని లోకంలో నుంచి బయటకు వచ్చేశాడు. ఒకసారి ఆలోచన చేద్దాము. ఇప్పుడు వేదాంత విద్య నేర్చుకుంటున్న వారు ఎంతగానే వారికి కూడా మనము కొంత సపోర్ట్గా కూడా ఉండాలి. అనేక మంది బిడ్డలు మరి దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళుతున్నారంటే వాక్యము వాళ్ళు నేర్చుకోవడానికి వెళ్ళి అది మళ్ళీ ఇతరులకు మరి తెలియజేయడానికి సంఘంలోకి వస్తూ ఉంటారు. మరి అట్టి బిడ్డలకి కూడా మనము మరి ఒక చేదోడు వాదోడుగా ఉండాలని మరి దేవుడు కూడా తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే వేదాంత విద్యలో ఏవో నేర్చేసుకుని వచ్చేస్తున్నారు, కానీ నిజంగా థియాలజీ చేస్తున్న బిడ్డలు మరి ఇది ఎలా ఉంటున్నారంటే ఆ వాక్యాన్ని బోధించడానికి ముందుకి రావట్లేదు. ఏదో నేర్చుకున్నామా లేదా వచ్చేసామా అనుకుంటున్నారు, పట్టా వచ్చిందా ఆ పట్టా ప్రకారం నడుచుకుందాంలే అనుకుంటున్నారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, వేదాంత విద్య నేర్చుకుంటున్న నీవు, దేవుడు ఏర్పరచుకున్న నీవు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు ఇతరులకు బోధించేటప్పుడు వారి పాపాలు వారికి కనపడేటట్లు, వారి హృదయము బ్రద్దలయ్యేటట్టు నీవు ఆ వేదాంత విద్య, ఆ జ్ఞానం అనేది నీవు కలగాలి. ఆ జ్ఞానము కలిగిన వారితో కూడా నీవు బోధించాలి అని చక్కగా తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఎజ్రా నెహెమియా ఎప్పుడైతే గ్రంథాన్ని ఎత్తారో, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారో, ఆ ధర్మశాస్త్రం చదివి వినిపిస్తుండగానే వారి పాపాలు వారికి అర్థమై వెలుగెత్తి ఏడ్చి మరి నిజమైన దేవుడు అని వారు అక్కడ తమ పరిశీలన చేసుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. అంతేకాదు మనకు రెండవ పాఠముగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఎవరు కనిపిస్తారంటే మనకి చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మరి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎలా ఉన్నారంట, బుద్ధి విషయమే కానీ జ్ఞానం విషయమే కానీ మరి ఏ విధంగా ఉంటున్నారో ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి చక్కగా రాస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి రాస్తూ ఎలా ఉండాలి, మీరు భాషలు మాట్లాడుతున్న నీవు, బోధిస్తున్న నీవు ఏ విధంగా ఉంటున్నావు అని చక్కగా కొరింథీ సంఘంలో ఉన్న మరి వ్యక్తులకు, కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మరి ఏ విధంగా ఉంటున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు కదా అనుకుంటున్నారు. ఆ భాషలతో మాట్లాడే నీవు ఆ భాషకు అర్థము తెలిసి ఉండాలి. ఆ భాష అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు అనేక మంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు కదా, అనేక మంది ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారు, ప్రసంగాలు చేస్తూ కొంతమంది వేరే దేశాలకు వెళుతూ మరి దైవ జ్ఞానం అనేది మరి ఇతరులకు కూడా తెలియచేయాలి కాబట్టి ఆ భాష కూడా వచ్చి ఉండాలి. అట్లా భాష అనేది ప్రాముఖ్యమైనదే అని భాష నేర్చుకుంటున్న నీవు అని తెలియపరుస్తూ చక్కగా ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండురి. చూసారా ఇక్కడ మీరు బుద్ధి విషయమై ఎలా ఉన్నారంట, మరి చక్కగా ఉండాలి అని తెలియపరుస్తూ మరి దుష్టత్వం విషయమై మీరు పసిపిల్లలుగా ఉండండి. అంటే చెడుతనము విషయంలో మీరు ఆ పాపం అంటే ఏంటో మాకు తెలియదు అన్నట్టుగా మీరు ఎలా ఉండాలంట, పసిపిల్లల్లాగా ఉండాలి. అదే బుద్ధి విషయంలో, మంచి విషయంలో ఎట్లా ఉండాలంట, పెద్దవారై
ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు అన్య భాషలు మాట్లాడుచు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులు మాట్లాడును అప్పటికైనను వారు నా మాట వినకపోయిరి. చెప్తూ చక్కగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచనయై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులలో వెలుపలకి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందిన వాడైనను లోపలికి వచ్చి ఉండినడల అందరి బోధ వలన తాను పాపి అని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. కాబట్టి నీవు ప్రవచించేటప్పుడు మరి నీ బోధ ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చక్కగా తెలియపరుస్తూ మరి వెలుపటగా వస్తున్నారు కొంతమంది, వాళ్ళు లోనకు వస్తున్నారు. బోధించేటప్పుడు నీ బోధ వారికి ఏ విధంగా అర్థమవుతుంది, అర్థం చేసుకోగలుగుతున్నారా, దాన్ని అపార్థం చేసుకుంటున్నారా, అసలు అది కరెక్టేనా నువ్వు బోధించేది ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చక్కగా తెలియపరుస్తున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ప్రసంగం చెప్తూ ఆయన మత్తయి సువార్తలో చక్కగా తెలియచేశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16-23 వచనాలు చూసినట్లయితే ఇక్కడ చక్కగా రాసి ఉంటుంది. ఈయన వాక్యము ఎలా చెప్పారంటే ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల గురించి, రాతి నీళ్ళను పడిన విత్తనాల గురించి, రోడ్డు పక్కన పడిన విత్తనాల గురించి, మంచి నీళ్ళను పడిన విత్తనాల గురించి తెలియపరుస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు సంఘములో కూడా అదే విధంగా ఉంటారు. సంఘములో అనేక మంది వ్యక్తులు ఉంటారు. మరి దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంటే ఆ గుడిలో ఉన్నంత సేపు కూడా చక్కగా అబ్బా నేను ఎంతో పరిశుద్ధంగా ఉండాలి, నేను ఎంతో నీతిగా బతకాలి, ఇవన్నీ నాకు అవసరం లేదు అని ఆ వాక్యం చెప్పినంతసేపు కూడా వారి హృదయం ఎంతగానో ఉంటుందంట. ఎప్పుడైతే లోకంలోకి వెళతారో, బయటికి వెళతారో, ఆ లోకాశలను చూస్తారో ఓకే, అప్పుడు ఆ వాక్యం చూడంగానే ఈ రాళ్ళు వలె చక్కగా మరి ఎప్పుడైతే అడ్డులాగా వచ్చేస్తాయి, ఈ రాళ్ళ పెరిగినవి ఏం చేస్తాయి అంటే రాళ్ళ పక్కన పడివి ఏం చేస్తాయి, అవి పెరగాలని ఆశ ఉంటుంది. కానీ ఈ లోకంలో ఉన్న ఆ ఐహిక విచారాల వలన అవి అణకద్రొక్కబడి పెరగడానికి వాక్యంలో వెదగలేకపోతాయి. అందుకే దేవుడు చెప్పాడు, మీరు మంచి నేలను పడిన విత్తనము వలె మీరు ఉండాలి. సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు అందరూ ఒకే స్వభావంతో ఎవ్వరూ ఉండరు. మనం అనుకుంటాం నా తలంపు నాకు ఉండొచ్చు, వేరే వాళ్ళ తలంపు వేరే ఉండొచ్చు, వేరే ఆలోచనలు వేరే వారికి ఒకలాగా ఉండొచ్చు. అయితే మరి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం బోధించేటప్పుడు మన విషయాలు మనకి అర్థమవుతాయి. అలా అర్థమైనప్పుడు మన హృదయం ఏమవుద్దంటే దాని ప్రకారం నడుచుకుంటుందా. ఎప్పుడైతే జ్ఞానము కలిగి మనము ఆ వాక్యాన్ని మన హృదయంలో మరి ధరించుకుంటామో, జ్ఞానము కలిగి ఆ వాక్యాన్ని మనం సామెతల గ్రంథంలో అవే అన్నీ మనకి జ్ఞానం గురించి ఎక్కువగా సంబోధిస్తూ ఉంటాడు. అయితే జ్ఞానము కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఇహలోక విషయాలను మనము వదిలిపెడతాము. దానియేలు గ్రంథం చూసినట్లయితే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళందరినీ చూసినట్లయితే వీళ్ళు జ్ఞాన వివేకంలో జ్ఞాన ఆత్మ పూర్ణుడాయనని మరి దానియేలు గురించి కూడా రాయబడి ఉంది. మరి ఎప్పుడైతే దేవుని జ్ఞానము కలిగి ఉంటాడో ఏ విధంగా ఈ లోకంలో వచ్చే వాటిని తప్పించుకోవడానికి దేవుడే జ్ఞానాన్ని ఇస్తాడు. అట్టి జ్ఞానం ఇవ్వాలి అంటే ఆయనను మనము అడగాలి. అట్టంటి విద్యను మరి వేదాంత విద్య అంటే దేవుని ఆత్మ కలిగి బోధించేవారుగా ఉండాలి. దేవుని ఆత్మ కలిగి బోధించలేకపోతే అది ఎంతగానో మరి మనకి అది ఫలించదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని ఆత్మ కలిగి ఎప్పుడైతే నీవు వాక్యము బోధిస్తావో, ఆ వాక్యాన్ని అంగీకరిస్తావో, చెప్పిన వాక్యాన్ని నీవు అంగీకరిస్తావో, అప్పుడు ఆ వాక్య ప్రకారంగా నీవు నడుస్తావో అప్పుడు నీవు మంచి నీళ్ళను పడిన విత్తనంలాగా ఫలిస్తావు. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక బాధలు, కష్టాలు, సమస్యల వల్ల ముళ్ళ పక్కన పడినవే కానీ, ఇది రాతి నీళ్ళ పక్కన పడినవే కానీ మరి ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంటే బలహీనతల వల్ల ఈ లోకంలో వాటికి అణగద్రొక్కబడిపోయి మంచి నీళ్ళను ఫలించే విత్తనాలలాగా మనము
ఉండలేకపోతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, సారవంతమైన నీళ్ళను పడిన, మంచి నీళ్ళను పడిన, మరి మాంసపు గుండె కలిగిన మన హృదయాలలోకి ఆయన వాక్యం వచ్చినట్లయితే దాని ప్రకారం మనము నడుస్తాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే రాతి గుండెని మనకి లేకుండా మాంసపు గుండెని ఇస్తానని అంటే మంచి నీళ్ళ మనకి కలిగిన హృదయము మన హృదయంలో ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే మరి ఆత్మ యెషయా గ్రంథంలో కూడా మనము 11వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అట్టి ఆత్మ కలిగి వేదాంత విద్యను మరి బోధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి వేదాంత విద్య అంటే దేవుని వాక్యమును మరి థియాలజీ చేసిన అనేక మంది బిడ్డలు ఉంటారు. చాలామంది థియాలజీ చేసి చెప్తారు, కానీ మేము థియాలజీ చేసాము, మేము అవి చేసాము, మేము బీఎడ్లు చేసాం, అవి చేసాం, ఈ చేసామని అనేక మంది చెప్తారు వేదాంత విద్య. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నారో తెలుసు కదా? దేవుడిని ఎవరిని ఎన్నుకున్నారండి? తన శిష్యులకు ఎవరిని ఎన్నుకున్నారు? విద్య లేని పామరులను ఆయన ఎన్నుకున్నాడు. వాళ్ళు విద్య అయితే లేదు, కానీ ఏ విద్య కలిగి ఉన్నారు తెలుసా? దేవుని జ్ఞానమనే ఆత్మను వారు పొందుకున్నారు. అట్టి ఆత్మను ఎప్పుడు పొందుకున్నారు వాళ్ళు? దేవుడు వాటి ఆత్మను పొందుకున్న ఆయన మాట విన్నారు. నీవు వచ్చి నన్ను వెంబడించు అనగానే వాళ్ళు వచ్చి వెంబడించారు. వెంబడించినప్పుడు లోబడిత్వంలో వాళ్ళు ఎప్పుడైతే చెప్పిన మాట విన్నారో అప్పుడే వాళ్ళు దేవుని మాటకు లోబడి ఆయన ఆత్మకు పూర్ణయ్యారు. అంతేకాదు, మనం అనుకోవచ్చు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన మరి మేడగదిలోకి వచ్చినప్పుడు ఆయన ఆత్మ పొందుకున్నారు, కరెక్టే. కానీ అంతకన్నా ముందే ఆయన శిష్యులుగా ఎన్నుకోవడానికి కూడా ఆయన మాట వినటం వల్ల ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ బోధన విన్న మనము మరి ఏ విధంగా ఉంటున్నాము? ఆ బోధన వింటున్నామా? విన్నట్టు నటిస్తున్నామా? మరి ఈ లోకం కొరకు కొన్ని విషయాల్లో మరి ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది మనం చూస్తూ ఉంటాము, దైవజనుల ప్రకారముగా చూసినట్లయితే దైవజనుల మాట వింటున్నామని చక్కగా దైవజనుల మాట వింటారు. కానీ లోకానుసారంగా వాళ్ళు చేయాల్సినవన్నీ కూడా చేసేస్తారు. ఏదొస్తే అది వాటిల్లో వాళ్ళే మొట్టమొదటిగా ఉంటారు లోకానుసారంగా అయితే. కానీ దైవజనుల్లో ఉంటామంటారు, గుడి కావాలంటారు, గుడిలోకి వస్తారు, లోకంలో కూడా కావాలి అంటారు. లోకంలో ముందుంటారు, గుడిలో ముందుంటారు, అన్నిటిలో కూడా ముందుంటూ దేవుని ఆత్మను మాత్రం పొందుకోలేరు. ఇది నిజమే. ఎందుకంటే దేవుని ఆత్మ పొందుకోవాలి అంటే, దేవుని ఆత్మ జ్ఞానము కలిగి ఉండాలి అంటే దేవునిలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే, దేవునిలో అంటుకట్టబడి ఉన్నప్పుడు మాత్రమే ఏ విధంగా ఫలిస్తామో మరి ద్రాక్షవల్లిని నేను కొమ్మలు అని ఉంది కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఆ విధముగా మనము అలా ఫలించాలి అంటే ఆయనలో మనము అంటుకట్టబడాలి. ఆ జ్ఞాన వాక్యము మనము కలిగి ఉండాలి. అట్టి మాటలను మనము వినే వ్యక్తుల్లాగా ఉండాలి. మంచి నీళ్ళను పడిన విత్తనం ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా మనము ఫలించాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు, మరి దేవుని పనిలో బలము కలిగి మనం ఉండాలి. వేదాంత విద్యలో మనం నమ్మకము కలిగి ఉండాలి. చాలామంది వేదాంత విద్యకు నేర్చుకుంటూ నమ్మకత్వాన్ని అనేది కోల్పోతారు. దేవుని పరిచర్యకు వస్తున్నా నీవు, దేవుని పరిచర్య చేస్తున్న నీవు నమ్మకత్వం కలిగి జీవిస్తున్నావా? చాలామంది నాకే ఉద్యోగం లేదులే, నాకేం పని లేదులే, నేనేమి లేదులే, దేవునిలోకి వెళ్ళిపోదాం అని వచ్చేస్తున్నారు. దేవుని పిలుపు ఉందో లేదో అది పక్కన పెడితే దేవుని యొక్క పనిలో నమ్మకంగా ఉండగలుగుతావా? దేవుని మాటలు ఇతరులకు నమ్మకంగా చెప్పగలుగుతావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఒకసారి లెక్క అడిగినాడు అనుకోండి, ఆ లెక్కలో అడిగినప్పుడు ఆ త్రాసులో నువ్వు మరి ఎలా ఉన్నావు? రాజే మరి చక్కగా మరి ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఒకానొక సమయంలో దేవుని త్రాసులో మరి ఏమైపోయాడు? తేలిపోయాడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన పనిలో నమ్మకత్వం కలిగి ఉంటున్న నీవు సమాజంలో మరి ఈ సంఘముగా కూడుతున్న వారితో ఏ విధంగా మరి తెలియపరుస్తున్నారో మనం అభ్యాసన చేస్తున్నారు. సంఘంలో ఉన్న బిడ్డలకు ఏ విధంగా నీవు తెలియజేస్తున్నావు, ఏ విధంగా నేర్పిస్తున్నావు, జ్ఞానము కలిగిన మాటలు ఏ విధంగా చెప్తున్నావు ఒకసారి జ్ఞాపకము
చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నట్లయితే అక్కడ మోషేను మనం చూస్తాము. ఆయన ఏం చేశాడంటే మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. చూసారా, ఎప్పుడైతే మరి ఆ జ్ఞానం ఆత్మ కలిగి ఉండాలి అంటే అది ఎవరి మీదకి వెళ్ళింది? మోషే మీద నుంచి యెహోషువ మీదకి ఎప్పుడైతే చేతులుంచాడో అట్టి ఆత్మను పొందుకున్నాడు. సమాజముగా కూడుకుంటున్న మనము, సంఘముగా కూడుకుంటున్న మనము వేదాంత మరి విద్యను అభ్యసించిన వారిమైన ప్రతి ఒక్కరు కూడా వారు ఇతరులకు తెలియజేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటున్నారు, వారు ఇతరుల అభ్యాసనంలో ఏ విధంగా సహాయపడుతున్నారు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 3 నుంచి మనం చూసినట్లయితే మరి సమూయేలు చిన్న బాలుడు అయినప్పటికీ కూడా దేవుని స్వరాన్ని వినే అంత జ్ఞాన ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ థియాలజీ అంటే మనం అనుకుంటాం ఒక సబ్జెక్టు కాదు, ఇది జీవితం. థియాలజీ అంటే పుస్తకాల నుండి జ్ఞానము నుండి సంపాదించినది కానీ కాదు, ఇది ఆత్మ. నేను చెప్పే కదా, దేవుని ఆత్మ. ఒక పుస్తకాల నుండో ఒక జ్ఞామలి ఏయో జీవితాల నుండి వీటి నుండి వస్తుందిలే ఈ థియాలజీ అంటే, వాటి నుంచి వస్తుంది, రాదని కాదు, కొంతవరకే. కానీ ఆ వాటిల నుంచి ఇంకా నువ్వు ఎక్కువ పొందుకోవాలి అంటే దేవుని ఆత్మ అని నీవు పొందుకోవాలి. దేవుని ఆత్మ లేకపోతే ఆయన వాడే కాదని ఆయనే చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేసుకుందాము. మరి ఒక వ్యక్తి థియాలజీ చేశాడు అనుకోండి, తన జీవితాన్ని మార్చగలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. థియాలజీ చేసిన వ్యక్తులు మరి తన జీవితాలని మార్చగలుగుకుంటారా? ఒకసారి ఆలోచన చేయండి. థియాలజీ మన జీవితాన్ని క్రమశిక్షణలో నడిపించేదిగా థియాలజీ ఉండాలి. అంతేగాని వ్యర్థమైన బోధలన్నింటినీ తీసుకొచ్చి థియాలజీలో కలపకూడదు. నేను థియాలజీ చేసాం అని చెప్తారు, కానీ మేము ఈ చదివాం అని చెప్తారు. కానీ ఏదో బైబిల్ ప్రకారం 4 మాటలు ఏయో చదివేసి చూసేసి చెప్పేస్తారు. కానీ ఆ వ్యర్థమైన బోధలన్నీ తీసుకొచ్చి దాంట్లో కలుపుతారు. జ్ఞాన ప్రకారముగా ఎప్పుడైతే ఎజ్రా, నెహెమ్యా జ్ఞాన ప్రకారముగా ఆయన ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతుండగానే వారి హృదయాలు బ్రద్దలైపోయి దుక్కులై ఏడ్చేశారంట లేవీలందరూ. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథము జీవ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము మన జీవితాలకు వెలుగునిచ్చే గ్రంథము. పరిశుద్ధ గ్రంథము మనం జీవాత్మను ఆయన యొద్దకు నడిపించే గ్రంథము. అట్టి గ్రంథాన్ని కలిగి జీవిస్తున్న మనము జ్ఞాన వివేకములతో ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఎప్పుడు చదివిన బైబిల్ గ్రంథము కూడా క్రొత్తగానే ఉంటుంది. ఇది మనకు అనుగ్రహించి 200 సంవత్సరాలే అయ్యింది. కానీ మన పితరుల పూర్వులు అనేక మంది 2000 సంవత్సరాల క్రితము మోషే కానీ వీళ్ళందరూ 7000 ఇంకా వాళ్ళు మనకి 100 సంవత్సరాల క్రితము వాళ్ళకి ఎప్పుడో తెలియజేశాడు దేవుడు. కానీ మనకొచ్చి 200 సంవత్సరాలు అవుతుందేమో. కానీ ఈ గ్రంథము అనేక భాషల్లో తర్జుమా చేయబడింది. అనేక గ్రంథాలుగా మరి ఎక్కువగా అమ్ముడుబడిపోతున్న గ్రంథము కూడా పరిశుద్ధ గ్రంథమే. మరి అనేక దేశాలలో మరి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంది అంటే, ప్రతి ఒక్క దేశంలో కూడా ఉంది అంటే ఈ బైబిల్ గ్రంథమే మాత్రమే. ప్రతి ఒక్కరి ఇంటిలో చాలామంది చూస్తాం, అనేక మంది వారిలో వాళ్ళ గృహాలలో ఇతర మరి గ్రంథాలైతే చాలా ఎవరిలలో ఉండవు. మీరు చాలా చూడండి, అయ్యో ఫోటోలు పెట్టుకుని ఉంటారు తప్ప పరిశుద్ధ గ్రంథం అనేది ఉండదు ఎవరిలలో. అది బహు అరుదుగా ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథాన్ని చూడండి మీరు, ఎంత తక్కువగా వస్తుందని మనం చూస్తాం. కానీ మరి ఊపిరి ఆక్సిజన్ చూసినట్లయితే మనము అసలు చక్కగా పీల్చేసుకుంటాం గాలి. ఎంత ఈజీగా పీల్చుకుంటామంటే అసలు అది మనం పీల్చుకున్నట్టు, మనకు వస్తున్నట్టు, అది మనలో ఉంటున్నట్టు కూడా మనకు తెలియదు. ఆ ఊపిరి అందక వెంటిలేషన్ మీద ఉంటారు చూడండి, ఆ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఆక్సిజన్ పెట్టి ఆక్సిజన్ ఆ ఆక్సిజన్ కూడా మనకి మరి అమౌంట్ వేసి బిల్లు కట్టమంటారు చూడండి, అప్పుడు తెలుస్తుంది కదా దాని వాల్యూ ఏంటో అప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా బైబిల్ చూసినప్పుడు ఇప్పుడు ఈజీగా మనకు బైబిల్ గ్రంథం అన్ని చోట్ల ప్రతి ఇంట్లో కూడా బైబిల్ ఉంటుంది. ప్రతి మరి పిల్లవాడి బ్యాగుల్లోనే కానీ మరి హ్యాండ్ బ్యాగుల్లోనే కానీ
దేంట్లో అయినా సరే బైబిల్ అనేది లేకుండా, ఇంటిలో షెల్ఫుల్లో కానీ ఎక్కడైనా బైబిల్ లేకుండా ఉండట్లా. కానీ మన హృదయాల్లో ఉంటుందా? దాని ప్రకారం మనం నడుచుకుంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే ఆ బైబిల్ ప్రకారం మనం నడుస్తామో, ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో, మనము కూడా దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంట తెలుసా? నీటి కాలువల ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆ చెట్టే ఆ మంచి నీళ్ళను పడిన విత్తనం. ఆ విత్తనమే వలె మనం ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అలా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆ విధంగా ఉండాలి అంటే నీవు నేను ఏ విధంగా ఉన్నాము? దేవుని వాక్యాన్ని, జీవ గ్రంథాన్ని మనం అభ్యసిస్తున్న మనము, అభ్యసనం చేస్తున్న వ్యక్తులు మరి ఏ విధంగా ఉండాలి? దేవుడు ఈ వేదాంత విద్య ద్వారా తెలియపరుస్తున్నాడు. అట్టి జ్ఞానము సంపాదించుకోవాలి. వేదాంత విద్య అనేది చాలా ప్రాముఖ్యమైన విద్య. ఇది దేవుని ద్వారానే పొందుకునే విద్య. ఇట్టి విద్యను అభ్యసించిన వ్యక్తులు ఏ విధంగా ఉండాలి, జ్ఞానము కలిగిన మాటలు ఏ విధంగా చెప్పాలి అని ఆలోచన చేయాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. ఇక్కడ మోషేకి దేవుడే ఒక ఉపాధ్యాయుడిగా ఉండి, నువ్వు వెళ్ళు, నేనుంటాను, నువ్వు ఎలా చేయాలి, ఏమి చేయాలో ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా నడిపించాలో, నువ్వు ఎలా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానాను దేశంకు ఏ విధంగా నడిపించాలో నేను నీకు చెప్తాను, నువ్వు భయపడొద్దు, వెళ్ళు అని మోషేకు ధైర్యపరుస్తూ ఉపాధ్యాయుడిగా ఒక ఉంటూ పంపిస్తున్నాడు. చూసారా? ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ నేర్పించాడు దేవుడు. అంతేకాదు, మరి మనం చూసినట్టయితే వేదాంత విద్య మరి సరైన క్రమశిక్షణలోకి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇతరులను విశ్వాసంలోకి నడిపించేదిగా ఉంటే, ముందుగా మనము విద్యను ఎరిగితే ఇతరులకు కూడా బోధించాలి. మనం ఎరక్కపోతే ఇతరులకు చెప్పలేం కదా. ముందు నీకు వచ్చి ఉండాలి. గాంధీజీ గారు కూడా అందుకే అంటే, ఎవరో నాకు బెల్లం మా అబ్బాయి తినటం మానట్లేదు అని ఒక వ్యక్తి తీసుకెళ్తే ఆయన ఒక వారం రోజులు ఆగినాక అన్నారంట. సరే, ఒక వారం రోజులు రాగరా, ఒక్క మాట చెప్పడానికి ఎందుకు ఒక్క వారం అని ఆలోచించి ఆ వారం అయినాక అతను వెళ్ళి అడిగితే గాంధీజీ గారు అప్పుడు చెప్పాడంట, అయ్యా బెల్లం తినమాక, అది తినడం వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తే వెంటనే అప్పుడు వాళ్ళ తండ్రికి డౌట్ వచ్చి అడిగాడు, ఎందుకయ్యా నువ్వు ఇలా చెప్పావు, వారం రమ్మన్నావు, ఈ ఒక్క మాట అప్పుడే చెప్పేయచ్చు కదా అంటే, లేదు, ఆ అలవాటు నాకు కూడా ఉంది, నేను అది మానేయాలి, అది మానేసినాకే నేను చెప్పగలుగుతా, నేను మానుకోకుండా నేను ఎలా చెప్తాను అని అక్కడ చెప్పాడంట. నిజమే కదా. కొంతమంది దైవజనులు మరి వేదాంత విద్యను తెలుసుకుంటున్నారు, తెలుసుకోకుండా చెప్పేయటం తప్పు. కానీ చెబుతూ వాటిని వాళ్ళు అనుసరిస్తున్నారా? ఆలోచన చేయాలి. వేదాంత విద్యను, దేవుని జ్ఞానాన్ని కలిగిన నీవు చెప్తున్న నీవు అనుసరిస్తున్నావా? దేవునిలో నీవు అనుసరిస్తూ చెప్పగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన మనము చేసుకోవాలి. అంతేకాదు, మరి ఏ విధంగా మరి మనము మంచి నేలను పడిన విత్తనంలాగా ఉన్నామో ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. మరి సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో కూడా మనము చూస్తాము. అక్కడ దేవుని వాక్యం గురించి కూడా చక్కగా బోధిస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఈ విధముగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్న మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలుగుతున్నామా? మరి అర్థం చేసుకునే రీతిలో దేవుని మరి మనందరం కూడా వేదాంత విద్యను అభ్యసిస్తున్న వారితో మనము కూడా మన సహాయం చేస్తూ, అంతేకాదు ఆ విద్యను బోధిస్తున్న వారు కూడా ఆ బోధన ఏ విధంగా జ్ఞానవంతంగా చెప్తున్నారో ఆ బోధన మనం నేర్చుకుంటూ ఆ జ్ఞానము కలిగి మనము ఉంటున్నామా అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటూ, దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ, దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకుని నూరంతలుగా మనందరము ఫలించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.
చిన్న ప్రార్థన. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, ఈ కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మీరు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఈ వాక్యము నీకు మాత్రమే మహిమ తెచ్చుకునేలాగా ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.